హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీ అందరి కోసం నోరూరించే కట్టె పొంగలి ఎలా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కట్టె పొంగలి మనం టెంపుల్లో ప్రసాదాల్లో తింటూ ఉంటాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనికోసం కాంబినేషన్గా మనం పల్లీ చట్నీ లేదా సాంబార్తో కలిపి తినొచ్చు. ముందుగా దీనికి మనము 1:2 రేషియో ఆర్ 1:1 రేషియోలో అయితే బియ్యం అండ్ పెసరపప్పు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1:2 రేషియో తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు మనకి చాలా చలవ చేస్తుంది కాబట్టి సో ఈ రేషియోలో మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు నానబెట్టుకుంటే ఈజీగా చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకొని మనం వెంటనే కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనము దీనికి పోపుకి కావాల్సినవన్నీ ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. అల్లం అయితే అస్సలు మిస్ అవ్వకండి. కట్టె పొంగల్లో టేస్ట్ని మరింతగా పెంచుతుంది అల్లం. అండ్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ముందుగా ఏదైతే మనం మెత్తగా చేసుకున్నామో ఆ అన్నంలోకి ఈ పోపుని కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.